నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ. జ్యోతిష్యము తల్లి లాంటిది. జ్యోతిష్యంతో పాటుగా జ్యోతిష్యంలో ఉన్న మన ప్లానెటరీ పొజిషను, మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మన నేమ్ని పెట్టుకోవాలి. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా బిడ్డ పుట్టగానే నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జనరల్గా మన ఆంధ్రదేశంలో మనకి నక్షత్ర నామాల ప్రకారంగా పేరు పెట్టుకుంటారు. నక్షత్ర నామాల ప్రకారంగా అంటే ఒక 100-150 సంవత్సరాల క్రితం మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు కాబట్టి, డేట్ ఆఫ్ బర్త్ లేవు కాబట్టి కొన్ని నక్షత్రాలకి ఈ అక్షరాలతో పేరు పెట్టాలని మహానుభావులు కనిపెట్టారు. అలా ఇప్పుడు నుంచి ఆంధ్రప్రదేశ్లో అందరికీ నక్షత్ర నామాల ప్రకారంగా పేర్లు పెట్టుకుంటారు. అదే తెలంగాణలో నక్షత్ర నామాలు పెట్టరు. ఎందుకంటే నక్షత్రం తెలిసిపోతే ఏదో చేతబడి చేస్తారు ఏదో అని అనుకొని ఇక్కడ నేము పెట్టరు. ఓన్లీ నక్షత్ర నామం మాత్రం ఆ బిడ్డకి తండ్రి చెవిలో చెప్తాడు, తక్కినవి మాత్రం వ్యవహారిక నామం అని సపరేట్గా వీళ్ళు పెట్టుకుంటారు. ఇలా ఏది ఏమైనా మనం ఇంతవరకు మనకి న్యూమరాలజీ 1996కి ముందు లేదు. నేను 1996 ఆ ప్రాంతాల్లో న్యూమరాలజీ మీద క్లాసులు చెప్పటము, పేపర్లో రాయటము, సాక్షి పేపర్లో ఒక 4.5 years రాయటం వల్ల అందరూ ఇప్పుడు న్యూమరాలజీ కూడా ఫాలో అవుతున్నారు. న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఎవరైనా సరే న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టుకోగలిగితే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నక్షత్రనామం సపోజ్ ఎన్ అక్షరం వచ్చిందనుకోండి, ఇది నక్షత్రనామం ప్రకారమైనా పెట్టచ్చు, లేకపోతే దానికి తగ్గట్టుగా మనకి జనరల్గా మనం హరస్కోపులో మనకి ఈ రాసులు కొన్ని భూతత్వ రాసులు, అగ్నితత్వ రాసులు ఉంటాయి. వాయుతత్వము, జలతత్వము 4 టైప్స్లో ఉంటాయి. ఈ అగ్నితత్వ రాసులకి వాయుతత్వము, వాయుతత్వ రాసులకి అగ్నితత్వం. జనరల్గా అగ్నికి వాయువు తోడైతే చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే జలతత్వానికి భూతత్వం, భూతత్వానికి అంటే భూమికి నీళ్లు ఉంటే పంటలు పండుతాయి. అలాగే ఈ బిడ్డ పుట్టిన తత్వం ఏ రాశిలో పుట్టాడో రాశి కూడా చాలా ముఖ్యం. రాశి ఏ రాశిలో పెట్టాడో ఆ రాశికి అనుగుణంగా, నక్షత్రానికి అనుగుణంగా, ఏ రాశిలో పుట్టాడు, ఏ నక్షత్రం, నక్షత్రానికి ఉన్న లెటర్స్తో పాటుగా వాటికి ఉన్న సంపత్తార, సాధనతార, క్షేమతారలో చూసుకొని ఆ తారలు ఎప్పుడైతే భూతత్వం పడిందనుకోండి, భూమి అయితే జలతత్వం, అలాగే అగ్నితత్వ రాశిలో పుట్టాడనుకోండి, అగ్ని అయితే వాయువు. అంటే వాయుతత్వం రాశిలో పుడితే అగ్నితత్వంలో, లేకపోతే జలతత్వంలో పుడితే భూతత్వం, భూతత్వంలో జలతత్వం. ఇలా ఏ తత్వంలో పుడితే దానికి ఆపోజిట్ తత్వంలో ఈ నక్షత్రానికి అనుగుణంగా, బిడ్డ పుట్టిన నక్షత్రానికి అనుగుణంగా సాధనతార కానీ, సంపత్తార కానీ, క్షేమతార కానీ ఇలా ఆ అక్షరాలు కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా పూర్వకాలంలో అలాగే పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఏ నక్షత్రంలో పుట్టితే ఆ నక్షత్రం, సపోజ్ జలతత్వంలో పుట్టిన బిడ్డకి జలతత్వంలో పుడితే డెవలప్మెంట్ ఉండదండి. రాముడు వీళ్ళందరూ పాతకాలంలో ఎలా పెట్టారంటే ఈ తత్వాలు చూసుకొని పెట్టారు. కాకపోతే ఒక 150-100 సంవత్సరాల నుంచి మనకి నక్షత్రాలు డేట్ ఆఫ్ బర్త్ తెలియటం లేదు కాబట్టి ఇలా నక్షత్రం పెట్టడం ఇదైంది. కానీ ఇప్పుడు మనకు అందరికీ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ హాస్పిటల్లో డేట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ నక్షత్రానికి అనుగుణంగా, నక్షత్రానికి సంబంధించి సంపత్తార, సాధనతార, క్షేమతార. ఇప్పుడు రేపు పెళ్ళికి పెట్టుకోవాలనుకోండి, సపోజ్ ఈ అబ్బాయికి నక్షత్రంకి క్షేమతారలో పెట్టారనుకోండి, దానికి కూడా సూట్ అవుతుంది. అలా క్షేమతార, సాధనతార చూసుకొని ఏ రాశిలో పుట్టాడో ఆ రాశికి అనుగుణంగా, భూతత్వ రాశిలో పుడితే జలతత్వం, జలతత్వం అయితే భూతత్వము, అగ్నితత్వం అయితే వాయుతత్వం, వాయుతత్వానికి అనుగుణంగా అగ్నితత్వంలో పేర్లు పెట్టుకుంటే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, అంటే డేట్ 10 జూలై 2024 పుట్టాడనుకోండి, అంటే బర్త్ నెంబర్ 1 మొత్తం కొడితే 1 7 8 8 8 16, డెస్టినీ నెంబర్ 16. అంటే ఇది బర్త్ నెంబరు, ఇది డెస్టినీ నెంబరు. ఈ నెంబర్కి అనుగుణంగా, అంటే బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఈ రెండిటికి ఉన్న కంపాటబుల్ నెంబర్లో మంచి నెంబర్లో కనుక పేరు పెట్టుకోగలిగితే బిడ్డకి చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు, ఫైనాన్షియల్ తెలివితేటలు ఉంటాయి,
అన్నిటికన్నా మించి హెల్త్ బాగుంటుంది. హెల్త్కి దీంట్లో పేరులో చూసుకోవాలి, కొన్ని అక్షరాలు కొన్ని నెంబర్లు రాకుండా ఉంటే హెల్త్ బాగుంటుంది. బిడ్డకి హెల్త్ బాగోపోతే తల్లిదండ్రులకి, నేను కూడా 3 పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఎప్పుడన్నా నా బిడ్డకి చాలా బాగా జాగ్రత్త పెట్టుకున్నాను. ఎప్పుడన్నా హెల్త్ జనరల్గా ఉంటుంది, ఆ రోజు రాత్రి అంతా నిద్ర ఉండదు. అలా ఈ హెల్త్ ముఖ్యం. ఇలా కనుక మంచి పేరు పెట్టుకోగలిగితే, అంటే నక్షత్రాలకు అనుగుణంగా బర్త్ నెంబర్ మొత్తం డేట్ కూడా చూసుకోవాలి. ఈ డేటు కూడా చూసుకొని దీనికి బర్త్ డేట్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఈ జాతకం చూసంగానే మనకి ఈ పిల్లవాడు ఏమవుతాడు. సపోజ్ ఇవాళ 16వ నెంబర్లో ఇవాళ పుట్టాడు, ఈ పిల్లవాడు తప్పకుండా డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు నెంబర్ కూడా తీసుకోవాలి. బిడ్డ చూడగానే, జాతకం చూడంగానే, డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే మంచి పర్ఫెక్ట్, మంచి నాలెడ్జబుల్ ఉన్న జ్యోతిష్యులకి ఈ బిడ్డ పెరిగి పెద్దవాడైనాక ఏమవుతాడు అన్నది చెప్పచ్చు. అయ్యే విషయాలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీళ్ళు ఏమవుతారని కూడా రాశాను. చాలామంది దీన్ని ఎక్నాలజ్ చేశారు. మీరు చెప్పిన డేటుల్లో మా బిడ్డ పుట్టాడండి, అదే చదివాడండి, నేను కూడా నా డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నాను, మీరు చెప్పినట్టుగా నేను కామర్స్ చదివాను, MBA చదివాను, లైక్ దట్ ఎక్స్పీరియన్స్డ్ జ్యోతిష్యము, న్యూమరాలజీ ఉన్నవాళ్ళు చెప్పచ్చు. దానికి అనుగుణంగా డాక్టర్ అవుతాడు అనుకోండి, డాక్టర్కి అనుగుణంగా మంచి పేరు పెట్టించుకోగలిగితే బిడ్డకి మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చే కన్నా బిడ్డకి నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ చూడండి, పెద్ద వాళ్ళు కూడా చాలామంది నేమ్ బాగోపోతే చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటారు. చాలామంది మీరు అనుకోవచ్చు పెద్ద వాళ్ళకే ఉంటాయి ప్రాబ్లమ్స్ అని. నా దగ్గరికి బెంజి కార్లో వచ్చిన వాళ్ళు కూడా నా రూమ్లోకి వచ్చినాక సో మెనీ ప్రాబ్లమ్ చెప్తుంటారు. సో మెనీ. ఒక ఆమె వచ్చి, మా ఆయన ఎప్పుడు చూసినా చెప్పుతో కొడుతున్నాడండి అని. ఆమె పెద్ద బెంజి కార్లో వచ్చింది, పెద్ద పర్సనాలిటీ. మీకు ఇలాంటివి ఉంటాయా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా మనకి తెలియని చాలా ఉంటాయి. నేమ్ చూస్తే చాలా బాగాలేదు. 18 నెంబర్లో ఉంది. 18 నెంబర్లో ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కర్ణ, అర్జున అండ్ కర్ణ. కర్ణ ఈజ్ 18 నెంబర్. కర్ణుడు 18 నెంబర్లో ఉన్నాడు. చూడండి, పుట్టిన కాడి నుంచి చనిపోయేంతవరకు అవమానాలు, ఇన్సల్ట్లు ఎన్నెన్నో ఆయనకి. కర్ణ ఇలా నేము బాగపోతే అర్జున ఈజ్ 15 నెంబర్. అంత పెద్ద ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, భీష్మాచార్యుడు ఇలాంటి పెద్ద ఆచార్యులు ఉన్నా సరే సార్, అర్జున నేమ్ ఈజ్ 15 కాబట్టి ఈజ్ ఎ హీరో. కానీ అర్జునుడి కన్నా కర్ణుడు చాలా గొప్పవాడు. విలువిద్యలో కానీ అన్నిట్లోనూ చాలా గొప్పవాడు, తెలివితేటల్లో కానీ జీవితం అంతా అవమానాలు, త్యాగాలు చేయటం అన్నీ ఉన్న కవచ కుండలాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇది 18 నెంబర్. అందువల్ల మనకి ఇదివరకంటే శాస్త్రాలు తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక 2000 మందికి క్లాసులు చెప్పాను. ప్రతి ఊళ్ళోనూ నా బుక్ వల్ల జ్యోతిష్యులందరూ కూడా ఆస్ట్రో న్యూమరాలజిస్టులుగా మారారు. అందువల్ల మీ ఊళ్ళో ఉన్న అంటే బాగా సబ్జెక్ట్ ఉండాలండి. ఇంగ్లీష్ చదువుకోవాలి, తెలుగు చదువుకుంటే లాభం లేదు. ఇంగ్లీష్, క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ఉండాలి. న్యూమరాలజీ కావాలంటే క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ఉండాలి. ఇలాంటి వాళ్ళని కలిసి మీ బిడ్డకి ఒక 4 రోజులు 5 రోజులు ఆలస్యమైనా సరే జాగ్రత్తగా, ఓపికగా పేరు పెట్టించుకోండి. ఇది చాలామంది ఏంటంటే బిడ్డకి అంత అనుకుంటారు. చిన్న ఫంక్షన్ చేసినా కూడా చాలా ఖర్చు అవుతుంది. దానికన్నిటికన్నా బిడ్డకి మంచి పేరు పెడితే 100 సంవత్సరాల జీవితం, అవమానాలు ఇవన్నీ ఉండకుండా ఉంటాయా అంటే ఉంటాయండి. కాకపోతే తక్కువ ఉంటాయి, కొంచెం అన్నా ఉంటాయి. మనిషి అన్నాక మన జాతకం ప్రకారంగా కూడా నడుస్తుంటాయి కదా. జాతకం ఎంత ఇదిగా ఉన్నా సరే ఈ నేమ్ కనుక ఉంటే దానికి చాలా ఎఫెక్ట్ తగ్గుతుంది. మన కరోనా వస్తుంది తెలుసు, కరోనా వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల చాలా వరకు తగ్గింది. ఒకవేళ వచ్చినా కూడా నాకు కరోనా వచ్చింది. బికాజ్ ముందే నేను కరోనా వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఐసీయూలోకి వెళ్ళిన వాళ్ళని కూడా తిరిగి వచ్చాను. నా పక్క బెడ్లో చాలామంది రాత్రి ఉన్నవాళ్ళు పొద్దున ఉండేవాళ్ళు కాదు, పొద్దున ఉండేవాళ్ళు సాయంత్రం ఉండేవాళ్ళు కాదు. నేను ఆ రోజుల ఐసీయూలో ఉన్నా, కానీ నేను ముందే కరోనాలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల బతికి బయటపడి మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తున్నా. అలా ఈ వ్యాక్సిన్ లాగా ఇదివరకు చిన్నప్పుడు నాకు చిన్నతనంలో ప్రతి వీధిలోనూ ఒక పోలియో ఉండేవాడు. ఇప్పుడు అసలు పోలియో వాళ్ళే కనపట్టలేదు బికాజ్ ఆఫ్ వ్యాక్సిన్. అలాగే మనకి ఇది సబ్జెక్ట్ అంటే అంతకుముందు వ్యాక్సిన్ లేదు కాబట్టి హ్యాండిక్యాప్డ్ ఉండేవాళ్ళు.
ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి హ్యాండిక్యాప్డ్ లేరు. అలాగే ఇప్పుడు న్యూమరాలజిస్ట్ చాలామంది వచ్చారు. నా బుక్ కూడా వచ్చింది కాబట్టి మీరు నేమ్ ప్రకారంగా చేసుకోండి. ఆ తర్వాత బిడ్డ 13 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలైనా 90 సంవత్సరాలు వాడైనా ఆ పేరుని గ్రాఫాలజీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా సిగ్నేచర్ మార్చుకోగలిగితే చాలా దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏముంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు, హ్యూమన్ రిలేషన్స్, మానిటరీ సేవింగ్స్ లేకపోవటం, ఫైనాన్షియల్ ఇది ఉండకపోవటం, తల్లిదండ్రులతో సరిగ్గా ఉండకపోవటం, భార్యాభర్తల మధ్య బాగా ఉండకపోవటం, రొమాన్స్ బాగా ఉండకపోవటం, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా గ్రాఫాలజీలో తెలుస్తాయి. అందువల్ల బిడ్డ పుట్టగానే జ్యోతిష్యం ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా మంచి పేరు పెట్టించుకొని ఈ గ్రాఫాలజీ ప్రకారంగా ఇంకా ఫ్యూచర్లో ఎలా సిగ్నేచర్ చేయాలో డిజైనింగ్ చేయించుకోండి. అంటే క్వాలిఫైడ్ అయితే చేయించుకోవాలి. అందరూ చేస్తున్నారు ఇప్పుడు. నేర్చుకోకపోయినా ఇలా చేయాలని కాదండి. దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆర్ఎంపీ డాక్టరు డోలోనే ఇస్తాడు, డిఎం కూడా డోలోనే ఇస్తాడు. కాకపోతే ఈ డోలోకి ఆ డోలోకి చాలా తేడా ఉంటుంది. మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చినా పారాసిటమాల్ వస్తుంది, మీకు బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చినా పారాసిటమాల్. బట్ దాంట్లో ఉన్న కాంబినేషన్స్ మారుతాయి. చూడండి, ప్రతి ఒక్క దాంట్లోనూ పారాసిటమాల్ ఉంటుంది, పెయిన్ కిల్లర్. కానీ దాంట్లో తేడాలు ఉంటాయి. చదువుకున్న వాళ్ళకి డిఎంకిన్ను ఎంబీబీఎస్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా క్వాలిఫైడ్ న్యూమరాలజిస్ట్, క్వాలిఫైడ్ గ్రాఫాలజిస్ట్, క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ ఇలాంటి వాళ్ళని కలిసి మీ బిడ్డకి మంచి పేరు పెట్టించుకోండి. బిడ్డకి మంచి పేరు పెట్టుకుంటే బిడ్డ బాగా చదువుతూ జీవితంలో బాగా పైకొస్తుంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు నాకు చిన్నతనంలో చాలా పేదరికంలో ఉన్న తల్లిదండ్రులందరూ పిల్లలు బాగా చదువుకొని ఫారెన్ వెళ్ళి సంపాదించడం వల్ల చాలా పొలాలు ఇలాలు మంచి బిల్డింగులు కట్టుకొని చాలా బాగా ఉన్నాడు. ఎందుకంటే తెలుసో తెలియకో వాళ్ళ బిడ్డలకి మంచి పేర్లు పెట్టుకోగలిగారు. అది అదృష్టం. ఇప్పుడు దాంతోపాటు ఈ సైంటిఫిక్ దీన్ని కూడా ఉపయోగించుకొని మంచి పేర్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందువల్ల ఎవరైనా మీ బిడ్డ పుట్టగానే మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టించుకోండి. ముఖ్యంగా అమ్మాయిల పేరులో టీ అనే అక్షరం రాకుండా చూసుకోండి. దిస్ ఈజ్ మై రీసెర్చ్. ప్రపంచంలో ఇప్పుడు అందరూ న్యూమరాలజిస్ట్ చెప్తున్నారు. నేను అంతకుముందు 1996 ఆ ప్రాంతాల్లో చెప్తూ ఉంటే అందరూ నన్ను చాలామంది జ్యోతిష్యులు కూడా క్రిటిసైజ్ చేశారు. కానీ ఇప్పుడు జ్యోతిష్యులు కూడా నా దావకే వచ్చారు. టీ అనే అక్షరం సీత, గీత, స్వాతి, సీత ఇలాంటి పేర్లు టీ లేకుండా వీలైనంత వరకు పెట్టుకోండి. ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంతవరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.